డే న్యూ మార్నింగ్. ఇవాళ అయితే వచ్చేసాం టియాన్మెన్ మౌంటైన్కి. సో టియాన్మెన్ మౌంటైన్ అనేది ఇప్పుడు ఆ వెనక ఉన్న హోల్ ఉంది చూసారా మౌంటైన్లో, అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళడానికి మామూలుగా వరల్డ్స్ లాంగెస్ట్ కేబుల్ కార్ ఉంటుంది. అది మేము రిటర్న్ జర్నీలో తీసుకుంటాం. సో ఈ టికెట్ ఎలా కాంబినేషన్ అంటే మనం ఒక స్మాల్ కేబుల్ వే తీసుకుని ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడికి వెళ్తాం. ఆ పైకి వెళ్ళా అక్కడి నుంచి ఒక ఎస్కలేటర్ తీసుకుని ఇంకా పైకి వెళ్తాం. ఆ పై నుంచి జస్ట్ కేబుల్ కార్ అనేది వస్తుంది. ప్లస్ ఈ హోల్ ఏదైతే ఉందో హోల్ లాగా ఉందో ఆర్చ్ లాగా, అది అంటారు. యాక్చువల్లీ వండర్ఫుల్ ప్లేస్ అనమాట. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి రెజ్యూమ్ చేసుకుందాం, కానీ ఇప్పుడైతే అర్జెంటుగా ఆ కేబుల్ కార్ పట్టేసుకుని పైకి వెళ్ళాలి. లెట్స్ స్టార్ట్ ద షో. సో నిన్న అంతా జాంగ్జియాజీ నేషనల్ పార్క్లో టైం స్పెండ్ చేసాము. దాని వీడియో దీని ముందు వచ్చి ఉంటుంది. ఇవాళ అయితే వెళ్తున్నాం టియాన్మెన్ మౌంటైన్కి. సో ఆన్ ద వేలో ఈ యునిక్ బిల్డింగ్ కనబడింది అనమాట. దీన్ని 72 కిలో అంటారు. దిస్ ఇస్ ద వరల్డ్స్ టాలెస్ట్ వుడెన్ స్ట్రక్చర్ బిల్డింగ్ అనమాట. అది అక్కడ కనబడుతుంది కదా మౌంటైన్లో హోల్, అదే టియాన్మెన్ మౌంటైన్ అనమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇలాంటి టూరిస్ట్ అట్రాక్షన్స్కి ఎంట్రన్సెస్ అయితే అద్దరు కొట్టేస్తున్నాడు అనమాట వీడు. అసలు చంపేస్తున్నాడు. మొన్న జాంగ్జియాజీ కానీ, ఇప్పుడు బడలింగ్ గ్రేట్ వాల్ కానీ, టెరకోటా వారియర్స్ కానీ, చెంగ్దు రీసెర్చ్ బేస్ కానీ, ప్రతి చోట ఈ ఎంట్రన్సెస్ అయితే చంపేస్తున్నాడు. ఇంకా దీనికి రాత్రి లైటింగ్ కూడా ఉంటుందేమో. అసలు అది ముందు నుంచే వైబ్ వచ్చేస్తుంది, యూఆర్ గోయింగ్ టు ఎంటర్ గ్రేట్ ప్లేస్ అన్నట్టు. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు కేబుల్ వే ఎంట్రీకి వచ్చాము. అక్కడ మనం చూసుకోవచ్చు కేబుల్ కార్స్ పైకి వెళ్తున్నాయి. ఇంక పైకి మొత్తం ఫాగే ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఒకసారి. ఇదిగోండి ఎంట్రన్స్ వచ్చేసి ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్తాం, పైనుంచి అటు వెళ్తాం. చుట్టుపక్కల చూసుకోవచ్చు, కొంచెం ఇట్లా ఉంది. లొకేషన్ అయితే అదిరిపోయింది అసలు. అంటే ఇది ఒకటి కనబడింది స్టేజ్ ఏరియా అనమాట. అక్కడ కూర్చోడానికి ఏరియా, ఇక్కడేమో స్టేజ్. ఇదంతా మొత్తం సెట్టింగ్లా ఉంది. అంటే మేబీ వన్స్ ఇయర్ ట్వైస్ ఇయర్ ఏదో పెడుతుంటారేమో ప్రోగ్రాము. మొత్తం పర్మనెంట్ ఫిక్చర్స్ అయిపోయాయి అన్నీ. సో సమ్ పార్ట్ ఆఫ్ ట్రెడిషన్ అయి ఉంటుంది.
పైకి వచ్చేసాము ఇప్పుడు. కేబుల్ వేనే తోపు అంటే ఇక్కడ నుంచి పైన వ్యూ అయితే ఇంకా డబల్ చూసుకోవచ్చు ఇక్కడ. మళ్ళీ కిందకి చూసుకుంటే రోడ్లు కట్టి పాడేసాడు. అది మన యాక్చువల్ కింద నుంచి వచ్చాము. ఇక్కడ చుట్టుపక్కలంతా రోడ్డు పైకి వరకు. ఇక్కడ చూడండి, చెట్టు గ్రో అవ్వాలని బ్రిడ్జ్లో హోల్ చేసేసి దాని కొమ్మని బయటికి రానిచ్చారు. మాస్. ఫైనలీ వచ్చేసాం టియాన్మెన్ మౌంటైన్ పైకి. వ్యూ అయితే అది మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్టెప్స్ మొత్తం పైకి వెళ్ళి మనకు ట్రావెలేటర్ ఉన్నది, ఎక్స్కలేటర్ టైపు. ఆ పైనుంచి ఆ కొండ పైకి వెళ్తాం అనమాట. ఆ కొండపై నుంచి మళ్ళీ కిందకి కేబుల్ వే ఉంటుంది. సో ఇప్పుడు 1000 స్టెప్స్ ఎక్కాలి. కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది కాబట్టి ఆ ఎఫర్ట్ కొంచెం ఈజీగా అనిపించేటట్టుంది. చూద్దాం ఎట్లా అవుతుందో. సో మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్స్, ఇక్కడ లోకల్ టూరిస్ట్ అయితే ఎగబడి ఉంటారు అన్ని చోట్ల. ఇది కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసుకుని ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇంకా అసెంట్ స్టార్ట్ చేసేద్దాం. సో పైకి వచ్చేసాం కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఎస్కలేటర్ టు ద టాప్ ఆఫ్ టియాన్మెన్ మౌంటైన్ అని ఉంది. అది పట్టుకుని పైకి వెళ్ళిపోతాం. దానికోసం
ఈ డైరెక్షన్లో వెళ్తాం. ట్రాన్స్ మౌంటైన్ ఎస్కలేటర్ అనమాట. ఇక్కడ నుంచి 14 సెట్స్ ఆఫ్ అల్ట్రా హైలో ఓవర్లోడెడ్ బస్ టైప్ ఎస్కలేటర్స్. ఫారెస్ట్ వెజిటేషన్ పాడవకూడదని ఆర్టిఫిషియల్ టన్నెల్ కట్టేశారు. ఇప్పుడు మనం అది ఎక్కబోతున్నాం. Step on the yellow line. Do not touch the brush on both sides of the elevator. Please don't lean against the sides of the elevator. Do not squat, run, jump, play. ఇట్లాంటివి 4 ఎక్కి ఇప్పుడు 5ది ఎక్కుతున్నాం. అలా 7 ఎస్కలేటర్లు ఎక్కితే ఫైనల్గా వచ్చాం. ప్లస్ ఈచ్ ఎస్కలేటర్ అట్లీస్ట్ 400 స్టెప్స్. సో ఆల్మోస్ట్ 3000 స్టెప్స్ మేము ఎస్కలేటర్తో వస్తే ఇది వ్యూ పైన టియాన్మెన్ మౌంటైన్ పైన వ్యూ. 正下方看不出那个洞口的，因为你站在洞下方，但是你可以看到那2只貔貅在那个一左一右，可以看到那就是主的台阶。等会儿呢，我们就拼了一共有12段，要坐上去呢要8个小时。第一段是7段到7段的路上，要5个小时。వైబ్ అయితే ఇట్లా ఉంది. ఇక్కడ కొంచెం చూసుకుని ఏముందో మళ్ళీ కేబుల్ కార్ తీసుకుని కిందకి వెళ్తాం. సరే మరి వెళ్ళి చూద్దాం. ఇక్కడ వీళ్ళు పిల్లితో ఆడుకుంటున్నారు. ఇక్కడ పైన బర్గర్ కింగ్, మౌంటైన్ పైన బర్గర్ కింగ్ పెట్టాడు. చూద్దాం ఏమున్నాయి ఇక్కడ. సో ఇక్కడ పైనుంచి వ్యూ చూసుకుంటే చూడొచ్చు మీరు, రోడ్లు మళ్ళీ కట్టిపాడు దొబ్బాడు మొత్తం. ఇక్కడ కూడా పైన పెడెస్టల్ పెవిలియన్ ఆగుండి పైన ఆ బ్రిడ్జ్ కూడా కట్టేశాడు జనాలు నడవడానికి. ఇష్టం వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అయితే అసలు జీరో కాంప్రమైజ్. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ కట్టేశాడు. ఆ పైన కూడా కట్టేశాడు. ఇక్కడ మళ్ళీ పెడెస్టల్, స్ట్రీట్ లైట్స్, కెమెరాస్ అన్నీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఫుల్లీ డెవలప్డ్ అనమాట. ఏది తక్కువ చేయలేదు. టూరిస్ట్ కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి, ఫుడ్ కోసం, వాటర్, అన్ని టాయిలెట్స్ అన్నీ ప్రతి చోట ప్రతి లెవెల్ పైన రెడీగా ఉంటాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియా చూసుకోండి, అట్లనే మొత్తం నీట్గా స్ప్రెడ్ అవుట్ చేశారు. ఈస్థెటిక్గా కూడా ఉంటుంది. జనాలు ఫోటోలు తీసుకుంటారు, కావాల్సింది చేసుకుంటారు. అక్కడ షాప్ ఉంది తినడానికి, అక్కడ పక్కనే స్మోకింగ్ చేసుకోవడానికి ఒక ఏరియా ఉంది. మొత్తం ప్రతి ఆస్పెక్ట్లో కవర్డ్ ఉండాలి. టూరిస్ట్ అనేవాడు ఎంజాయ్ చేయడానికి రావాలి, కష్టపడకూడదు. ఎక్కడ ముసలి వాళ్ళకి కానీ పిల్లలకు కానీ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఒక గ్లాస్ బ్రిడ్జ్ అని వచ్చింది. షూస్కి అయితే కవర్స్ వచ్చాయి. ఆ కవర్స్ వేసుకోవడానికి థాట్ఫుల్గా ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ పెట్టారు, అరేంజ్ చేశారు. ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్దాం.
అదిరిపోయింది కదా వ్యూ కానీ వైబ్ కానీ మౌంటైన్స్ కానీ ఈ బ్రిడ్జ్ కానీ అంతా సూపర్.芳姐，芳姐， ఎక్కడ చూసినా ఈ రోడ్లు మాత్రం అది పాము పాకేసినట్టు భలే కట్టేసాడు మొత్తం. ఇక్కడ ఒకతను కెమెరా పట్టుకొని నుంచున్నాడు. ఆ ఫొటోస్ తీసి మనకి ఎగ్జిట్ దగ్గర ఇస్తాడనమాట. మనం కొంచెం పేమెంట్ చేస్తే చూడాలి ఎట్లా ఉంటుందో. చేసి వచ్చేసాము కేబుల్ స్టేషన్కి. చూస్తే భయంకరంగా ఉంది. కిందేం లేదు ఇంకా. నెక్స్ట్ కేబుల్ స్టేషన్ ఎక్కడుందో కూడా తెలియదు. ఇప్పుడైతే ఈ క్లిఫ్ పైన ఎంట్రీ పాయింట్ ఉంది. అక్కడికి మొత్తం ఇట్లా వెళ్ళి అక్కడ ఎక్కేసి కిందకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఎక్కబోయే కేబుల్ కార్ వచ్చేసి యాక్చువల్ లాంగెస్ట్ కేబుల్ కార్ అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ సిటీ సెంటర్ దాకా వెళ్ళిపోతాం. పొద్దునైతే ఏం చేసామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కి, ఇక్కడ నుంచి ఎక్కి ఇప్పుడు ఇక్కడ నుంచి దిగుతున్నాం అనమాట. సో దాని ఎంట్రన్స్ వచ్చేసి ఈ బిల్డింగ్లో ఉంది. వెళ్ళిపోదాం. సో ఈ కేబుల్ కార్ రైడ్ వచ్చేసి 28 minutes అన్నమాట. సో అందుకే ఇది ద లాంగెస్ట్ కేబుల్ కార్ రైడ్ ఇన్ ద వరల్డ్. ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి సిటీ పైనుంచి వెళ్తున్నాము. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ రైట్ సైడ్ కార్నర్లో. ఇంకా రైల్వే స్టేషన్ దాటి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కానీ సెంటర్ రాదనమాట. ఇటువైపు వచ్చేసి మన మౌంటైన్స్. ఇంకా అవి ఎగ్జిట్ అయిపోయి సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. చూడొచ్చు ఇళ్ళు పైనుంచి వెళ్తున్నాము. అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడితో తియాన్మెన్ మౌంటైన్ కంప్లీట్ చేసుకున్నట్టు. ఇప్పుడేమో మధ్యాహ్నం కొంచెం టైం ఉందని ఫీనిక్స్ ఏన్షియంట్ టౌన్కి వెళ్తున్నాం. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.